హరి ఓం. షార్ట్సీ సత్సంగానికి నమస్కారం. గత 2 రోజులుగా ప్రయాణాలు ఉండడం వలన కొంచెం నిన్నటి కార్యక్రమం ఈ రోజుకి మార్చడం జరిగింది. ఈ రోజు కూడా కొంచెం లేట్ అవడానికి కూడా అదే కారణం. పరమేశ్వరి క్షమించుగాక. వినిపిస్తున్నానా అందరికీను? వినిపిస్తోందండి. అవును. మార్కండేయ పురాణాంతర్గతంగా ఉత్తమ మనువు యొక్క చరిత్ర చెప్పమని క్రోష్టుకి అడగగా ఉత్తానపాదుడికి సురుచియందు పుట్టినటువంటి సంతానమైనటువంటి ఉత్తముడు, అతను బభ్రుని యొక్క సంతానమైనటువంటి బహుళాదేవి, ఈ ఉత్తముని యొక్క భార్య. బహుళాదేవి అతను రాజుగారు చెప్పినటువంటి మాట కొంచెం కించగా చూసిందని బహుళని అడవిలో వదిలిపెట్టేసి రమ్మని రాజుగారు ఆజ్ఞాపన చేస్తారు. తద్వారా భార్యని నిష్కాసితం చేస్తారు ఊరు నుంచి, దేశాన్ని నుంచి బహిష్కరణ శిక్షగా విధించి రాజుగారి యొక్క మాటని అవమానం చేసింది అనేటువంటి ఒక నెపం మీద ఆమెని అడవిలో వదిలేసి వస్తారు. ఇది జరిగినటువంటి కొన్ని రోజులకి అదే దేశంలో ఒక సుశర్మ అనబడేటువంటి ఒక బ్రాహ్మణుడు తన యొక్క భార్య కనిపించటం లేదు, నిన్నటి వరకు కూడా ఇంట్లో ఉన్నటువంటిది కనిపించటం లేదు, అన్ని చోట్ల వెతికేను, ఎక్కడికి వెళ్ళడానికి అవకాశాలు లేవు, ఎక్కడెక్కడికైతే తెలుసున్నటువంటి వాళ్ళందరి దగ్గరికి వెతికేను. రాజ్యంలో ప్రతి కుటుంబం నుంచి 6వ వంతు పన్నుగా నీకు వస్తోంది కనుక మాకున్నటువంటి ఇబ్బందులు, మాకున్నటువంటి బాధల్ని తీర్చవలసినటువంటి బాధ్యత నీది కనుక నా యొక్క భార్యని నువ్వు వెతికి పెట్టవలసిందిగా కోరుతున్నాను మహారాజా అని ఈ సుశర్మ రాజుగారిని కోరడం, భార్య యొక్క రూప రేఖా విశేషాలు ఎలా ఉంటుంది, ఆమె యొక్క స్వభావము ఎలా ఉంటుంది అని చెప్పగా విని, అటువంటి భార్య కంటే అందమైనటువంటి వాళ్ళు, గుణవంతులు అయినటువంటి వాళ్ళు చాలా మంది స్త్రీలు ఉన్నారు రాజ్యంలో, వారిలో ఎవరో ఒకరిని నువ్వు పరిగ్రహించవచ్చుగా అని అడిగితే, గురువుల దగ్గర ప్రమాణం చేసి నా యొక్క బ్రహ్మచర్యాన్ని నేను మోక్ష మార్గంలో తీసుకువెళ్ళడానికి కావలసిన విధంగా బ్రహ్మ యొక్క సంకల్పానికి అంతర్భాగంగా కట్టుబడి గురువులకి ప్రమాణం చేసి అగ్ని సాక్షిగా అగ్నితో పాటుగా ఆ స్త్రీని నేను గ్రహించాను. కాబట్టి ఆ స్త్రీని పరిత్యజించి, ఆ స్త్రీని అతిక్రమించి నేను వేరే ఇంకొక స్త్రీని చేపట్టడం అనేటువంటిది అది అధర్మము. శక్తి చైతన్యము నా యొక్క తపస్సు ఆమె యందు నిక్షిప్తమై ఉన్నటువంటిది కనుక ఆ స్త్రీని తిరిగి నేను పొంది నా యొక్క కర్మలను నేను చేసుకోవడానికి నాకు వెసులుబాటు కల్పించండి. కాబట్టి నా యొక్క స్త్రీని, నా యొక్క భార్యని మీరు వెతికి తీసుకురండి అని రాజుగారికి చెప్పడం, రాజుగారు ఈ సుశర్మ కలిపి వెతుక్కుంటూ ఒక మునివాటికకి వెళ్ళడం, ఆ మునివాటికలోను అక్కడ ఉన్నటువంటి మునిగారు మిగిలినటువంటి శిష్యుల మధ్యలో సంవాదము, ఆశ్రమవాసులు ఏ ఆశ్రమము లేదా వర్ణము, 4 వర్ణముల వారు ఉన్నారు, 4 వర్ణముల వారికి విధించినటువంటి విహిత కర్మలు ఉన్నాయి వేదము ద్వారా. వేదము వారందరికీ కూడా వారి ఆశ్రమము, వారి యొక్క వర్ణాన్ని అనుసరించి కొన్ని కర్మలు ఇవి ప్రధానమైనటువంటివిగా చెప్పింది. ఎవరైతే ఈ విహిత కర్మలని 15 రోజుల పాటు, అంటే ఒక అర్ధమాసం ఎవరైతే ఈ విహిత కర్మలని వదిలేస్తారో వారు అస్పృశ్యులవుతారు. అంటే వారు ముట్టుకోవడానికి కూడా తగదు. వారు ఎటువంటి దేవకార్యాలకి, నిత్య నైమిత్తికాదులకి వారు ఉపయోగింపబడరు. అటువంటిది నీవు
నీ భార్యని నువ్వు కోపంతోటి నీ మాట వినలేదని నలుగురిలోనూ అవహేళన చేసి, అవమానం చేసి, దేశ బహిష్కరణ శిక్ష విధించి, నీ యొక్క శక్తి, నీ యొక్క గౌరవానికి కారణమైనటువంటి నీ యొక్క స్త్రీని నువ్వు అడవిలో వదిలేసి వచ్చావు రాజా. అలా చేసి సంవత్సరం అయింది. కాబట్టి నీతో మాట్లాడడానికి కూడా సరైనటువంటి పుణ్య నీ దగ్గర నీకు ఆ రకమైనటువంటి అవకాశం లేదు. అంత పాపం చేసావు. కాబట్టి నువ్వు చేసినటువంటిది చాలా తప్పు అని ఆ మునిగారు ఉత్తముడికి చెప్పారు. దీని గురించి మనం ఇతపూర్వము షోడశీ సత్సంగంలో మాట్లాడుకుని ఉన్నాం. ఇక ఈ భూమిక మీద ముందరికి నడిస్తే సుశర్మ చెప్పినటువంటి విషయం, మునిగారు చెప్పినటువంటి విషయం రాజుగారికి చాలా కలతని రేపి. అంటే ఇంత ధర్మ మార్గానికి, తాను నడుస్తున్నటువంటి ధర్మానికి ఎంత ఘోరంగా ఆపద వచ్చింది. తాను తన భార్యతోటి కోపగించడమే కాకుండా ఆమెని దేశ బహిష్కరణ శిక్ష విధించి, ఆమె బాగోగులని చూడకుండా నేను ఇలా చేయడం ఇది సమంజసమైనటువంటి పని కాదు అనేటువంటి ఆలోచన క్రమక్రమంగా రాజుగారికి కలగడం ప్రారంభించింది. అయితే ఈ లోపునే, అయ్యా నేను గ్రహించాను, నేను మీ దగ్గరికి, మీరు త్రికాల వేదులు, మీకు ఏది జరుగుతోందో తెలుసు కనుక మీరు ఈ సుశర్మ అనబడేటువంటి బ్రాహ్మణుని యొక్క భార్య కనబడటం లేదు. ఆమె ఎక్కడుంది, ఆమె గురించినటువంటి వివరాలు మాకు తెలపగలరు. నేను నా రాజ్యంలో జరిగేటువంటి ప్రజలందరికీ కూడా వారికి వచ్చేటువంటి బాధ్యతలకి నేను బాధ్యుణ్ణి కనుక, వారికి వచ్చేటువంటి కష్టాలకి నేను బాధ్యుణ్ణి కనుక ఆమెను తీసుకువచ్చి, ఎక్కడ ఉన్నా సరే ఆమెను తీసుకొచ్చి నేను ఈ బ్రాహ్మణుడికి అప్పగించి అతని యొక్క ధర్మాన్ని కొనసాగిద్దాము అనేటువంటి కార్యం మీద నేను మిమ్మల్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. కాబట్టి మీరు ఈమె యొక్క ఆనవాలు, ఈ సుశర్మ గారి యొక్క, సుశర్మ అనబడేటువంటి బ్రాహ్మణుని యొక్క భార్య యొక్క సూచన ఎక్కడ దొరుకుతుంది మాకు చెప్తే నేను అక్కడికి వెళ్ళి ఆమెను తీసుకొస్తాను. నువ్వు చేసినటువంటి పాపం ఇతని వల్ల జరగకూడదు కనుక వెంటనే వెళ్ళి బ్రాహ్మణుడి యొక్క భార్యని వెతికి ఆ బ్రాహ్మణుడికి నువ్వు ఇప్పించాలి. బాలకుడు అనబడేటువంటి ఒక రాక్షసులలో ఒక రాక్షసుడు, ఉత్పలావతము అనబడేటువంటి ఈ అడవి కొంత దూరంలోనే ఉన్నటువంటి అడవిలో ఈ సుశర్మ యొక్క భార్యని తీసుకుని వెళ్ళి అక్కడ ఉంచాడు. కొన్ని చోట్ల బలాకుడు అని ఉంది, కొన్ని చోట్ల బాలకుడు అని ఉంది. ఎలాగైనా సరే ఒక రాక్షసుడు ఆ సుశర్మ గారి భార్యని అపహరించి అక్కడ పెట్టాడు. ఆమెకి ఏ రకమైనటువంటి ఆపద వాటిల్లలేదు. చాలా గౌరవప్రదంగా, చాలా భక్తి సత్కారాలతోటి ఆ రాక్షసుడు ఈ బ్రాహ్మణుని యొక్క భార్యని అక్కడ చూస్తున్నాడు. కాబట్టి నువ్వు వెళ్ళి తీసుకురావలసింది అని మునిగారు రాజుగారికి చెప్తారు, ఉత్తముడికి చెప్తారు. ఉత్తముడు వెంటనే గుర్రం మీద బయలుదేరి ఉత్పలావతము అనబడేటువంటి ఆ యొక్క ఉన్నటువంటి ఆస్పదము, అంటే అక్కడ ఉన్నటువంటి అడవి దగ్గర ఉన్నటువంటి రెసిడెన్షియల్ ఏరియా, ఆ రెసిడెన్షియల్ ఏరియా దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ బలాకుడు అనబడేటువంటి ఆ రాక్షసుడు ఎక్కడైతే ఉన్నాడో ఆనవాళ్ళు తెలుసుకుని అక్కడికి వెళ్ళాడు. రాజుగారు వచ్చారు అని తెలిసిన వెంటనే ఆ బలాకుడు పరిగెత్తుకుని వచ్చి రాజుగారికి నమస్కారం చేశాడు. చూడడానికి అంత ఎత్తుని రాక్షస ప్రమాణాలు, రాక్షస ప్రమాణం అంటే మామూలు మనుష్య ప్రమాణం కంటే కొన్ని రెట్లు ఎక్కువగా ఉంటారు. వాళ్ళ ఫ్రేము, ఛాతీ, వాళ్ళ మాటలు, వాళ్ళ వేషభూషలు ఇవన్నీ కూడా రాక్షసులు కొంచెం ఎక్కువగా ఉంటాయి. అందుకోసమని అంత పెద్దగా ఉన్నటువంటి అతను రాజుగారికి నమస్కారం చేసి, మీ రాజ్యంలో మేము ఉంటున్నాము మహారాజా, మీకు నేను సదా కృతార్థున్నై ఉంటాను. మీరు మా ఇంటికి రావడం అనేటువంటిది మాకెంతో ఆనందకరమైనటువంటి విషయము.
కాబట్టి మిమ్మల్ని మేము సత్కరించుకుంటాము అని ఈ రాక్షసుడు రాజుగారికి చెప్తారు. చాలు చాలు, సత్కరించింది చేసినటువంటిది సత్కారం కాదు. నువ్వు బ్రాహ్మణుడి యొక్క భార్యని ఎత్తుకు వచ్చేవు. బ్రాహ్మణుని భార్యని ఎత్తుకు రావడానికి నీకు కలిగినటువంటి కారణాలేమిటి? ఆమెని నువ్వు అంత సత్కారంతోటి గౌరవిస్తున్నావు. ఒకవేళ ఆమెని తిందామనేటువంటి మీరు రాక్షసులు, మీరు మాంసభక్షకులు కనుక, అందులోనూ నరమాంస భక్షకులు కనుక ఆమెను తిందామనేటువంటి ఆలోచన ఉందా? లేకపోతే ఆమెతోటి అభ్యంతరకరంగా ప్రవర్తన చెయ్యడానికి ఏమైనా కారణం ఉందా? నీకు కనుక స్త్రీలు భార్యలు కావలసినట్టయితే నా రాజ్యంలో అందమైనటువంటి స్త్రీలు ఉన్నారు, వారిలో నువ్వు ఎంచుకొనవచ్చును అని రాజుగారు నెగోషియేషన్ చేశారు. ఎందుకు తీసుకొచ్చావు నువ్వు, ఎందుకు తీసుకొచ్చావు? అప్పుడు ఆ రాక్షసుడు రాజుగారికి చెప్తాడు, మేము రాక్షసుల కులంలో పుట్టినా కానీ మేము నరమాంసము అంటే మనుష్యులని తినము. రాక్షసులలో చాలా జాతులు ఉన్నారు. ఈశ్వరుని చేత ప్రచోదితమయ్యి ఈశ్వరునితోటి రకరకాలైనటువంటి రుద్రగణాల్లోనూ రాక్షసుల యందు చాలా రకాలైనటువంటి రుద్రగణాలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మిగిలినటువంటి రాక్షసుల్లాగా మనుషుల్ని చంపుకుని తినరు. అటువంటి గణాలలో మేము మనుష్యుల యొక్క స్వభావాన్ని తింటాము అని ఆ బలాకుడు అనబడేటువంటి రాక్షసుడు రాజుగారికి చెప్తాడు. నా దగ్గరే మా మా వంశంలోనే చాలా మంది అందగత్తెలైనటువంటి స్త్రీలున్నారు. ఆమెతోటి అసభ్యంగా ప్రవర్తించడం కోసం ఆమెను నేను తీసుకురాలేదు. మేము ఆ రకమైనటువంటి వాసన మాకు నచ్చదు కూడా. ఈశ్వరుడు మనుష్యుల యొక్క కర్మ ఫలాలని అనుభవింపచేయడం కోసం నియోజించినటువంటి వాళ్ళలో ఉన్నటువంటి రుద్రగణాలలో మేము ఒక గణము. మేము మంచి స్వభావము, చెడ్డ స్వభావము రెండూ కూడా సమయానుగతంగా మనుష్యులు ప్రవర్తించేటువంటి విధానాన్ని బట్టి వారి యొక్క స్వభావాన్ని మేము తింటాం, అంతే తప్పించి మనుష్యులని తినం. ఎవరైతే సంధ్యా సమయాల్లో అశౌచంగా ఉంటారో అటువంటి వారి యొక్క శరీరమునందు మేము ప్రవేశించి వారు చేసినటువంటి వారికి ఉన్నటువంటి మంచి స్వభావాలని, వారు చేసినటువంటి సుకర్మ అంటే మంచి పనుల యొక్క వచ్చినటువంటి ఫలముని మేము తింటాం. ఎవరైతే కర్మానుగుణంగా వారికి ఉన్నటువంటి వర్ణము, 4 వర్ణములకి విధించినటువంటి వర్ణానుగతంగా చెయ్యవలసినటువంటి కర్మలు సక్రమంగా చేస్తారో, సరైన సమయానికి చేస్తారో, వారి యందు మేము ప్రవేశించి వారి యొక్క చెడ్డ స్వభావాలని మేము తింటాం. తద్వారా వారి యొక్క పుణ్యఫలం పెరుగుతుంది. ఆ రాక్షసుడు చెప్పినటువంటి మాటలు వినండి. అసలు ఇలాంటి రాక్షసులు ఉంటారా అనేటువంటి ఒక ఆలోచన వస్తుంది మనకి. రాక్షసులు అంటే భయంకరంగా ఉంటారు, ఆ అనంతమైనటువంటి తాడి ప్రమాణంలో ఉంటారు, గట్టిగా బొబ్బలు పెడుతూ ఉంటారు, అరుస్తూ ఉంటారు, ఇలాగే ఉంటారు అనేటువంటి మనం ఒక సినిమాలు చూడడం ద్వారానో, చెప్పడం ద్వారానో, వినడం ద్వారాలోనో మనకు ఒక అభిప్రాయం ఏర్పడింది. కానీ ఎలాంటి గణాలు ఈశ్వరుడు ఏర్పాటు చేశాడు. అందుకోసమని అటువంటి వాళ్ళం మేము, మాకు స్త్రీలు అక్కర్లేదు. అయితే ఈ స్త్రీ యొక్క భర్త ఎవరైతే ఉన్నారో అతడు చాలా మంత్రవేత్త, చాలా కర్మిష్టి. అతను ఏ కర్మ చేయడం ప్రారంభించినా రక్షోఘ్న సూక్తము అని ఋగ్వేదంలో ఒక సూక్తం ఉంటుంది. ఆ సూక్తం చదవడం వలన ఏ రకమైనటువంటి పిశాచాది బాధలు, మిగిలినటువంటి రాక్షస బాధలు పోతాయి. అందుకోసమని ఆ సూక్తం తయారైంది. దాన్ని రక్షోఘ్న సూక్తము అంటారు.
ఆ రక్షోఘ్న సూక్తం మనకి మన్యు సూక్త పారాయణలోను మిగిలినటువంటి పారాయణలోను వస్తూ ఉంటుంది, మనం చేస్తూ ఉంటాం. ఆ రక్షోఘ్న సూక్తాన్ని చాలా చక్కగా చదువుతాడు అతను. అందుకోసమని మేము అక్కడకు వచ్చి ఎప్పుడు మేము దగ్గరికి వద్దాం అనుకున్నా అతను చదువుతున్నటువంటి రక్షోఘ్న సూక్తం యొక్క ఫలము వలన మేము దూరంగా పారిపోవాల్సి వస్తుంది. మాకు ఆ కారణం చేత ఏ రకమైనటువంటి మేము తినాల్సినటువంటి తిండి ఇక్కడ ఉండటం లేదు. అతను చేసినటువంటి ఫలితం ఎంత, అతను చేసినటువంటి కర్మ ఫలం ఎంత గొప్పగా ఉంది అంటే, అక్కడ ఉన్నటువంటి ఆ ఊరు అంతటికీ కూడా అతను చేసినటువంటి అతని యొక్క కర్మఫలం కాపాడుతోంది. కాబట్టి ఆ ఊర్లో వచ్చి మేము ఎవరి యొక్క స్వభావాలు తినడానికి అవకాశం అవ్వటం లేదు. ఉత్తిష్టంతు భూతపిశాచాః అనేటువంటి మాట అంటాము అని మనం కొన్ని 2, 3 సత్సంగాల క్రితం మాట్లాడుకున్నాం. ఓ భూత పిశాచాదుల్లారా మీరిక్కడి నుంచి లేవండి. ఇక్కడ బ్రహ్మకర్మ సమారభే. నేనిక్కడ బ్రహ్మకర్మం చేస్తున్నాను కనుక మీకు వెళ్ళండి. మీకు కావలసినటువంటి బలులు తర్వాత వేస్తాము అని ప్రతి పూజకి మనం నిత్య నైమిత్తికాదులు యందు మనం చేస్తాం. అందరికీ తెలిసిందే. ఇలా ముక్కు పట్టుకుని అక్షింతలు వెనకాల వదలండి అంటారు. మనం ముక్కు పట్టుకుంటాం, అక్షింతలు వదులుతాం. ఆ అక్షింతలు ఏమిటి అంటే రాక్షసులు భూత పిశాచాదుల ద్వారా భూత పిశాచాలారా మీరు కొంచెం పక్కకు వెళ్ళండి. ఇక్కడ దేవుడి పూజ జరుగుతుంది. ఇక్కడ మీరు ఉండకూడదు. ఇది శుచిగా ఉన్నటువంటి స్థలం అని వాళ్ళని మనం పంపించడం అన్నమాట. అదొక నిమంత్రణ. అందుకోసం అతను చదువుతున్నటువంటి ఆ రక్షోఘ్న సూక్తం వల్ల మేము ఎవరి దగ్గరికి రాలేకపోతున్నాం. ఎలాగైనా సరే అతని చేత కర్మని ఆపిస్తే అతను చదవడం మాంతాడు. కర్మని ఎలా ఆపించాలి? ఏ గృహస్థైతే వైదికంగా అగ్నిసాక్షిగా వచ్చినటువంటి భార్య సమేతంగా ఎవరైతే కర్మ చేస్తారో వారి ద్వారానే కర్మ జరుగుతుంది. కర్మ షాడ్గుణ్య ఫల సిద్ధ్యర్థం అని గృహస్థులు యజ్ఞోపవీతం వేస్తున్నప్పుడు మొట్టమొదటి పోగు వేదార్హత, వేదాన్ని చదివేటువంటి అర్హత మొదటి పోగు. కర్మ షాడ్గుణ్య ఫలము, నేను చేస్తున్నటువంటి కర్మని సద్గుణంగా దానికి ఫలం రావాలి అంటే భార్యా సమేతుడై నేను ఉన్నాను. 5 అగ్నులుగా చెప్పబడేటువంటి 5 అగ్నులలో 5వ అగ్ని అయినటువంటి యోషితాగ్నిగా స్త్రీ మాయి గృహమునందు ఉన్నది. కాబట్టి నేను సంపూర్ణై ఉన్నాను. నాకు చేసినటువంటి కర్మఫలానికి పూర్తి ఫలం నేను అనుభవించేటువంటి అధికారం నాకు దేవతలు ఇచ్చారు. అందుకోసమని కర్మ షాడ్గుణ్య ఫలము కోసం 2, 3 మనం తంతువులు అంటే యజ్ఞోపవీతంలో వేసుకునేటువంటి తంతువులు 2, 3 దానికోసం వేస్తారు. అందుకోసమని ఎవరైతే స్త్రీని వదిలిపెట్టి ఉంటారో వారి వలన కర్మలు సాగవు. ఆ రకంగా కూడా రాజుగారికి ఇంకొక పాఠం వచ్చింది. అందుకోసమని మాకు భోజనం దొరకట్లేదు కనుక ఆ యొక్క రాజుగారి యొక్క స్త్రీని నేను క్షమించాను, ఆ సుశర్మ యొక్క స్త్రీని నేను అపహరించుకొచ్చాము. ఆమెకి ఏ రకమైనటువంటి ఆపద, ఏ రకమైనటువంటి అభ్యంతరకరమైనటువంటి ప్రవర్తన వాటిల్లలేదు. చాలా గౌరవంగా ఆమెను చూసుకుంటున్నాము అని రాక్షసుడు రాజుగారికి చెప్తాడు. దాంతో రాజుగారికి తిరిగి మళ్ళీ ఇంకొక పాఠం అతనికి నేర్పబడి, ప్రస్తుతం ఏది ఎలా ఉన్నా ఆమె యందు ఉన్నటువంటి దుస్వభావం, ఎందుకంటే బ్రాహ్మడు ఆమెను వర్ణించి చెప్తాడు. క్రితంసారి మనం మాట్లాడుకున్నాం. ఆమెకు చాలా కోపంగా ఉంటుంది, వెడసరంగా మాట్లాడుతుంది, చాలా అయిష్టతతో ఉంటుంది అనబడేటువంటి స్వభావాలు ఉన్నాయి అని సుశర్మ గారు రాజుగారికి చెప్తారు. కాబట్టి ఆ స్వభావాలని నువ్వు తినివేసి శుచిగా ఉన్నటువంటి ఆమె, అటువంటి స్వభావాలు కూడా దూరం అయినటువంటి ఆమెని ఆ సుశర్మకి అప్పచెప్పవలసినటువంటిది అని రాజుగారు ఆజ్ఞాపన చేస్తారు రాక్షసుడికి. రాక్షసుడు ఆమె యందు ప్రవేశించి ఆమెలో ఉన్నటువంటి స్వభావాలని, ఏవైతే దుష్కృతులుగా మారేటువంటి స్వభావాలు ఉంటాయో ఆ స్వభావాలని తినివేసి తిరిగి బయటికి రాగా
నేను భర్త యందు మిగిలినటువంటి వారి యందు వేదముల యందు కర్మయందు నేను ప్రవర్తించినటువంటి తీరు వలనే నాకు ఈ రకమైనటువంటి ఆపద వాటిల్లింది, నన్ను క్షమించాలి అని సత్ప్రవర్తనాయుతంగా ఆ భార్య ఒప్పుకుని సుశర్మ దగ్గరికి ఈ రాక్షసుడు తిరిగి మళ్ళీ దింపేసి రాజుగారిని నన్ను తలుచుకున్న వెంటనే మీరు నన్ను తలుచుకున్న వెంటనే నేను ప్రత్యక్షం అవుతాను అని చెప్తారు. ఇందులో మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఏమిటి అంటే చాలా విశేషంగాను సంధ్యా సమయాల్లో ఎవరైతే అశౌచంగా ఉంటారో, అశౌచము అంటే ఏంటి? సంధ్యా సమయంలో అశౌచము అంటే నిద్ర లేకుండా ఉండడము, నిద్ర లేచినా సరే శుభ్రమైనటువంటి వస్త్రధారణ, సరైనటువంటి స్నానపానాదులు, పెద్దలకి గౌరవము, అవమానాదులు కాకుండా దైవ కార్యాల పట్ల సుముఖత, ఇవన్నీ కూడా శౌచాన్ని ఇస్తాయి. ఆ శౌచము సంధ్యా సమయాల్లో శౌచము మనం తప్పకుండా పాటించాలి. ప్రత్యేకంగా పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం సంధ్యల్లో తప్పకుండా పాటించాలి అని మనకి అన్ని శాస్త్రాలు చెప్తున్నాయి. సూర్యోదయము కాకముందరే కొంచెం లేవాలి, సూర్యుని యొక్క ఉదయము చూడాలి, శౌచంగా అంటే ఏమిటి? ఒక మంచి వస్త్రాన్ని ధరించి, కాళ్ళు అతనికేసి పెట్టుకుని పడుకోకుండా, గౌరవంగా భక్తి ప్రదర్శించి, ఈ రకంగా ఎవరైతే ఉంటారో వారి యందు మేము ప్రవేశించి, వారి యందు మేము వారి మంచి స్వభావాలని వారి యందు ప్రవేశించి మేము తినము. ఎవరైతే ఈ సమయాల్లో అశౌచంగా ఉంటారో మేము వారి యందు ప్రవేశించి ఇంకా నిద్రపోయేలాగా, ఇంకా అశౌచం ప్రకటించేలాగా, ఇంకా అభ్యంతరకరమైనటువంటి వ్యవహారాలు ఆ సంధ్యా సమయాల్లో చేసేలాగా మేము వారి బుద్ధిని మారుస్తాము. తద్వారా వారి కర్మఫలం ఏదైతే ఉందో ఆ రకమైనటువంటి కర్మఫలాన్ని అనుభవిస్తారు అనేటువంటి ఒక ఎంతో ఉత్కృష్టమైనటువంటి నిజాన్ని, ఉత్కృష్టమైనటువంటి సత్యాన్ని మనం తెలుసుకున్నాం. ఈ రకమైనటువంటి జీవులు ఉంటారు మన చుట్టుపక్కల, మన మధ్యలో. అందుకోసమని సంధ్యా సమయాలు సూర్యోదయాత్తు 24 నిమిషాలు ఒక ముహూర్తం, సూర్యోదయానికి ముందర ఒక ముహూర్తం, సూర్యోదయానికి తర్వాత ముహూర్తం, ఈ 48 ఈ 2 ముహూర్తాల్లోనూ అశౌచంగా ఉండకూడదు. అశౌచము అంటే మంచి మనస్సుతోటి, నిర్మలమైనటువంటి మనస్సుతోటి, అభ్యంతరకరమైనటువంటి ఆలోచనలు లేకుండా వీలైనంత శుచిగా ఉండడం, అశౌచంగా ఉండకపోవడం. దాన్ని మనం అందరం అలా చేసినట్టయితే ఫస్ట్ మనకి ఇబ్బంది పెట్టేటువంటి దుస్వభావాలు కలిగించేటువంటి రాక్షసులు మనలోకి దూరం. ఆ సమయంలోనూ మనకి వంశానుగతంగా వస్తున్నటువంటి ఏదో ఒక దైవ స్వరూపము, ఫలానా ఒక దైవ స్వరూపాన్ని చెప్పలేదు, ఏదో ఒక దైవ స్వరూపం మన ఆశ్రమాన్ని, మన వర్ణాన్ని అనుసరించి 4 వర్ణాలకి 4 రకాలైనటువంటివి చెప్పారు. పొద్దున్న లేచి మీరు సూర్యునికేసి తిరిగి ఒక చెంబుతోటి నీరు ఆయనకి అర్ఘ్యంగా ఇవ్వండి అన్నారు. 4 వర్ణాల వారు 4 వర్ణాల వారికి కొన్ని మార్పులతోటి అదే పని చెప్పారు. ఎవరైతే ఆ పని చేస్తారో ఈ రాక్షసులు వారి యందు దూరి ఇంకా మంచి స్వభావాలని పెంపొందించేలాంటి అవకాశం కల్పిస్తారు. అది ఈశ్వరుని చేత తయారు చేయబడినటువంటి అదొక ప్రాసెస్, తయారు చేసేది ఈశ్వరుడు. దాన్ని మనం గుర్తించాలి. అలాగా ఈ సుశర్మ దగ్గరికి అతని యొక్క భార్య రాగా, నేను మళ్ళీ తిరిగి నా యొక్క కర్మని చేసుకునేటువంటి అవకాశం రాజుగా నువ్వు కల్పించేవు కనుక, నీకు ఉన్నటువంటి ఈ దోషం ఏదైతే ఉందో 1 సంవత్సరం పైగా నువ్వు భార్యని పరిత్యజించి ఉన్నావు కనుక, తద్వారా పట్టినటువంటి అస్పృశ్యత, మిగిలినటువంటి అన్ని రకాలైనటువంటి పాపాలు పోవడం కోసం నేను నీ కోసం ఇష్టి చేస్తాను. అది నా యొక్క బాధ్యత, నీ యొక్క రాజ్యంలో ఉన్నాను కనుక అని అక్కడ ఉన్నటువంటి మునిగారిని, రాజుగారి యొక్క భార్య ఎక్కడ ఉంది? బహుళాదేవి. ఆమె ఎక్కడ ఉన్నది? అది చెప్పవలసింది అని మునిగారిని బ్రాహ్మడు అడిగితే, పాతాళ లోకంలోనూ నాగరాజు గారు ఎప్పుడైతే ఈయన ఈ బహుళాదేవిని అడవిలో వదిలిపెట్టారో ఆమెను చూసి ఆమె యందు అత్యంత ప్రీతిభావము కలిగి
అయ్యో ఇబ్బందికరమైనటువంటి ఇంత భయంకరమైనటువంటి మృగాలు ఉండేటువంటి ఈ అడవిలో ఈ రాజుగారి యొక్క పత్ని రాణిగారు ఉన్నారు కనుక ఆమెని కాపాడవలసినటువంటి బాధ్యత మనది కనుక అక్కడికి కుటుంబ సమేతంగా వచ్చినటువంటి నాగరాజులలో ఒక రాజు సుకేతు అనబడేటువంటి ఒక రాజు ఆమెని అతని యొక్క భార్య అయినటువంటి మనోరమ, కూతురు అయినటువంటి నంద అందరూ మనం చెప్పుకున్నాం. సరదాగా చూడాలి అంటే మళ్ళీ ఏదైనా టూరిజం అనేటువంటిది వెళ్ళాలి అంటే భూమి మీదకే రావాలి ఎవరైనా సరే. 14-13 లోకాల్లో ఉన్నవాళ్ళు వెళ్ళిపోయి ఆమెను గౌరవప్రదంగా చూసుకుంటున్నారు. కాబట్టి పాతాళ లోకంలో నాగరాజు దగ్గర ఉంది ఆమె. మాట కట్ అవుతుందండి. వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తోందండి. హలో, వినిపిస్తోందండి ఇప్పుడు. వినిపిస్తుంది. అదే సుకేతు మనోరమ దగ్గర నుండి ఇదైంది కనెక్షన్. అది కూడా వాళ్ళ అబ్బాయి చేశాడు. ఒక్క నిమిషం. వాళ్ళ అబ్బాయి మోహన్ ఉండండి ఒక్క నిమిషం. ఆ సుకేతు దగ్గర ఉన్నటువంటి ఆ స్త్రీని అక్కడ ఉంది అని ఈ మునిగారు గారికి చెప్తారు. అక్కడ ఉన్నటువంటి ఆ సుశర్మ అనబడేటువంటి బ్రాహ్మణుడికి చెప్తారు. భార్య, ఇతని భార్య రాజు ఒక ఇష్టి అనేటువంటి ఒక ఇష్టి ఉంది. యజ్ఞములు మహాయజ్ఞాలు, యజ్ఞాలు అని ఉన్నాయి. యజ్ఞాలు తర్వాత యాగాలు అనేటువంటివి ఉన్నాయి ఒక మెట్టు కిందని. యాగాల కంటే ఇంకొక మెట్టు అనే చెయ్యాలి. ఒక అశ్వమేధము తర్వాత మిగిలినటువంటి మహాయాగాలు, సత్రయాగాలు, పౌండరీకము, వాజపేయము, రాజసు ఇవన్నీ కూడా మహాయాగాల కిందకు వస్తాయి. ఈ యాగాలు అనేటువంటివి కేవలము లోక కళ్యాణము, దేశ రక్షణ, మోక్షము కొరకు మాత్రమే చెయ్యాలి. వ్యక్తిగతంగా పర్సనల్ గా మనం అంటూ ఉంటాం కదా, దీనికి ఏమైనా రెమెడీ ఏమైనా ఉంది ఏంటండి, కొంచెం అనారోగ్యంగా ఉంది, రెమెడీ ఏంటండి అంటే దానికి హోమం చేస్తామండి అంటూ ఉంటారు. వాటిల్ని ఈష్టి అంటారు. అంటే మన ఒక గృహస్థు యొక్క ధర్మ, అర్థ, కామ, మోక్షాలు 4 భాగాలు. వీటికి ఏ రకమైనటువంటి ఆపద వాటిల్ని సంరక్షించుకోవడం కోసం గృహస్థులకి లేదా గృహస్థుల నిమిత్తం నేను చెయ్యలేను, నా బదులు నేను పెద్దవాళ్ళని ఎవరినో బ్రహ్మగా పెట్టుకుని నియమించుకుని చేయిస్తా, నియోజించి చేయిస్తా. సో అలాంటి వాటిల్ని ఈష్టి అంటారు. సో మిత్రవిందము అనబడేటువంటి ఈష్టిని 7 సార్లు ప్రత్యేకంగా ఇతని రాజు కోసం చేసిన వెంటనే నాగరాజు గారు స్వయంగా ఇతని యొక్క భార్యని తీసుకుని, బహుళాదేవిని తీసుకుని రాజుగారి దగ్గరికి వచ్చి, మీ వలన పరిత్యజింపబడినటువంటి స్త్రీని మేము మీ యొక్క ఆబ్సెన్స్ లో, మీరు లేనటువంటి సమయంలో ఆమెకి ఇవ్వాల్సినటువంటి గౌరవ సత్కారాలతోటి చక్కగా మేము చూసి ఆమెని కాపాడేము.
ఆమెను తిరిగి పరిగ్రహించవలసినటువంటిది. రాక్షసుణ్ణి జ్ఞాపకం చేసుకుంటాడు మహారాజు. అప్పుడు ఆ రాక్షసుడు అతని యొక్క ఈ భార్యని పాతాళ లోకం నుంచి ఈ సర్ప నాగరాజుతో సుకేతుతో సహా తీసుకొచ్చి తిరిగి రాజుగారికి ఇవ్వడం జరుగుతుంది. కొన్ని కారణాల వల్ల ఈ సర్పరాజు యొక్క కూతురైనటువంటి నందాదేవికి సరైనటువంటి వాక్కు లేదు. కానీ ఈ బహుళాదేవి నాగలోకంలో ఉన్నంతకాలం వాళ్ళిద్దరికీ కూడా చాలా మంచి చెలిమి ఉంది, మంచి మిత్రత్వం కలిగింది. అందుకోసమని బహుళాదేవి గారు, నేను నాగలోకంలో ఉన్నంతకాలం ఈ మనోరమాదేవి, ఈ నంద అనబడేటువంటి ఈ అమ్మాయి నన్ను చాలా చక్కగా చూశారు. ఆ నందకి సరైనటువంటి వాక్పటుత్వము లేదు. కాబట్టి వాక్పటుత్వము కోసం వారు మనకి ఇంత సహాయం చేశారు కనుక వారికి మనం సహాయం చెయ్యాలి అని మళ్ళీ తిరిగి రాజుగారిని కోరగా, రాజుగారు ఆ బ్రాహ్మణుణ్ణి కోరగా సరస్వతేష్టి అనబడేటువంటి మహాసారస్వతము యొక్క సరస్వతీదేవి యొక్క అనుగ్రహం కోసం ఆ బ్రాహ్మడు మళ్ళీ తిరిగి సుశర్మ అనబడేటువంటి ఆ బ్రాహ్మడు తిరిగి ఈ ఇష్టి చెయ్యగా ఆమెకి వాక్కు కలిగి, అలాగా వారికి ఆ వాక్కు కలిగింది అనబడేటువంటి ఆనందముతోటి నాగరాజు ఆ భార్యాభర్తలు ఇద్దరూ కూడా, మనోరమ సుకేతులు ఇద్దరూ కూడా ఈ రాజుగారు ఉత్తముని యొక్క భార్య అయినటువంటి బహుళాదేవిని ఆశీర్వదించి, మీకు మనువు కాబోయేటువంటి సంతానం కలుగుతుంది, కాబట్టి మీకు పుట్టబోయేటువంటి సంతానము రాబోయేటువంటి కాలంలో మనువు అవుతాడు అనేటువంటి వరం ఇచ్చి వాళ్ళు అంతర్ధానం అవుతారు. కొద్ది కాలాలకి వారికి సంతానం కలుగుతుంది. కలిగినటువంటి సంతానం ఆనందకరమైనటువంటి సరైనటువంటి సమయము, సరైనటువంటి పాఠములు, సరైనటువంటి విద్య నేర్పించాడు కనుక ఉత్తముడి యొక్క కొడుకు కనుక ఔత్తముడు అని పేరు పెడతారు. రాబోయేటువంటి కాలంలో అతడు మనువు అవుతాడు అని మార్కండేయులు వారు క్రోష్టుకి ఆ ఉత్తమ మనువు యొక్క జన్మ వెనకాల ఉన్నటువంటి వృత్తాంతాన్ని తెలియజేస్తారు ఈ 2 అధ్యాయాల్లో. మనం ప్రత్యేకంగా తెలుసుకోవలసినటువంటి ఈ 2 అధ్యాయాలు కూడా మనం విన్నటువంటి ఈ ఆఖ్యానాల్లో ఉన్నటువంటి విశేషం ఏమిటి అంటే, ఏ రకంగా మన ఇంటికి వచ్చినటువంటి స్త్రీ, ధార్మికంగా వచ్చినటువంటి స్త్రీ మన యొక్క మోక్షానికి ఏ రకంగా కారణభూతురాలు అవుతోంది, అటువంటి కారణభూతురాలు అవుతున్నటువంటి ఆ స్త్రీని మనం ఎంత గౌరవంగా మనం చూసుకోవాలి అనేటువంటి విషయం. శక్తి ఎక్కడైతే నిక్షిప్తమై ఉంటుందో ఆ శక్తి పట్ల మనము విశేషమైనటువంటి భక్తి గౌరవాలు కలిగి వారికి ఇవ్వాల్సినటువంటి గౌరవము వారికి ఇచ్చి తీరాలి. లేకపోతే పైకి ఒక వ్యక్తిగా ఉన్న అంతర్గతంగా ఉన్నటువంటి శక్తి కుపిత అవుతుంది. కాబట్టి శాక్తేయంలో ఉన్నటువంటి మనం అది చెయ్యకూడదు అనబడేటువంటి ఈ ఒక విశేషమైనటువంటి పాఠాన్ని ఈ 2 ఆఖ్యానాల ద్వారా తెలుసుకున్నాం. అందుకోసమని దీన్ని జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుని మనం అందరం కూడా ఆచరణలో పెట్టుకోవాలి. ఆ రకంగా ఈరోజు మన యొక్క ఈ షోడశీ సత్సంగంలో మనం ఈ ఆఖ్యానాన్ని ఔత్తమ మనువు యొక్క జన్మ వృత్తాంతాన్ని మనం తెలుసుకున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.